ఇండస్ట్రీలో ఎప్పుడైతే ఈ కామెడీ నుంచి అంతా కూడా థ్రిల్లర్స్ లేదంటే యాక్షన్ డ్రామాస్ వైపు ఎక్కువ టర్న్అవుట్ అటు దానికి ఎక్కువ ఉంటున్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అవును. అదే సార్ మీరు అన్నట్టు చూడండి, అదే ఆ అపోహాన్ని అది కరెక్టే సార్. ఈసారి మన సంక్రాంతికి వస్తున్న సినిమాతో చాలామందికి అది అరే మనం ఏంటి అనవసరంగా గీజీలు చేస్తున్నాము, ఇదిగా అనిల్ గారు వచ్చేసి మీరు ఏం చేయాలో అది చేస్తే చాలు, ఆడియన్స్ అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు, మీరు కామెడీ చేస్తే మేము నవ్వడానికి రెడీగా ఉన్నామని. సో అది నేను ఎందుకో ముందు నుంచే బిలీవ్ చేసేవాడిని సార్. సో ప్రతి ఒక్కడికి కామెడీ అవసరమేమో అని అనిపించింది. అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నేను చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నారు సార్ జనాలు. అంటే అది ఎట్లా అయిపోయిందంటే హార్న్ కొట్టే దాంట్లో కూడా నాకు సౌండ్ వినపడుతుంది, కోపం కనబడుతుంది వాళ్ళలో, ఒరే ఏంటి ఇది ఇట్లున్నారు అని. సో ఇట్లా మనం టీ తాగుదామంటే మన ఏయ్ టీ తీసుకురారా ఇట్లా ఎందుకు ఇంత ఇంత సీరియస్నెస్ అయిపోతుంది లైఫ్లో. చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారండి. అది జాబ్స్ అట్లాంటివి అవ్వడం వల్ల ఏంటో తెలియదు కానీ వాళ్ళు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్లో నుంచి ఒక ఎస్కేప్ కావాలి అంటే దాని మూవీస్ కోసం వస్తున్నారు. నేను అక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాధలు వేరేవి ఏమైనా చెప్పి ఎమోషనల్గా మోటివేట్ చేయొచ్చు. దాన్ని అది చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి లవ్ స్టోరీలు తీస్తున్నారు, అట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. సో ఈ కామెడీ స్పేస్ మీరు అన్నట్టు నిజంగానే తగ్గిందని నాకు అనిపించింది. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ ఏదో అట్లాంటి థాట్స్ వస్తున్నాయి, కామెడీ చేయగలిగే అవకాశం వచ్చింది. సో అందుకని ఐ టుక్ ఇట్ అండి. బట్ మీరు అన్నట్టు నిజంగానే జనాలు చాలా అపోహతో ఉన్నారు మేకర్స్. కామెడీ సినిమా చేస్తే అది ఓన్లీ కొంతమందికి రీచ్ అవుతుందేమో అన్నది, అది అపోహానే ఇప్పుడు బ్రేక్ అయ్యి. సో ఇప్పుడు మ్యాడ్ లాంటి సినిమా ఎక్కడ ఎంపురన్ ఎక్కడ రాబినట్టు. సో మనం వాటితో పాటు వచ్చి మనం దాన్ని బ్రేక్ ఈవెన్ చేసి వెంటనే 3 రోజులు వచ్చిందంటే జనాలు రెడీగా ఉన్నారు సార్ చూడడానికి. వాటిని బీట్ కూడా చేసింది. మనం దాన్ని సక్సెస్ని సెలబ్రేట్ చేయాల్సిందే సార్. అట్లా అంటే కామెడీ సినిమాలు ఇంకా రావాలి అని మన జనాలు కూడా పాపం కోరుకుంటున్నారు సార్. అంటే వాళ్ళకి నిజంగా మేము ఎస్కేప్ కోసం చూస్తున్నాము, మీరు ఏదైనా ఇస్తే మేము హ్యాపీగా రిసీవ్ చేసుకుంటామని.